లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేమైతే ముగ్గురు అక్క చెల్లెలు. మా అమ్మలు మాకు ఎందులో లోటు కానివ్వలేదు. ఇప్పుడు వరకు అయితే అలానే పెంచారు. మా అమ్మలు అయితే పేదవాళ్ళే కాదనట్లేదు, కానీ మేము పుట్టిన నుండి మా నాన్న అయితే ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా కష్టపడుతూ ప్రతిరోజు తెచ్చిన డబ్బులతోనే మేమైతే పెరిగి పెద్దవాళ్ళం అయ్యామన్నమాట. ఇకపోతే అత్తవారింటికి వస్తే కూడా మంచిగా హ్యాపీగానే ఉన్నాము ముగ్గురం కూడా. ఇది చూసి మా అమ్మ మా నాన్న కూడా చక్కగానే ఉన్నారనమాట. ఇకపోతే పార్క్ అయితే వెళ్ళాము. అక్కడ నుండి మా పిల్లలు వచ్చేసి ఇంకేదైనా తాగాలని చెప్పారు. అందుకోసమే లస్సీ షాప్కి అయితే తెచ్చాను. చాలా రోజుల నుండి ఈ లస్సీ ఎలా చేస్తాడు ఈ అన్న ఎక్కడైనా నేర్చుకోవాలని అయితే అనుకున్నాం, కానీ సగం అయితే అర్థమైంది. ఇంకా అందులో ఏమేమి మిక్స్ చేశాడో అసలు నాకు తెలియలేదు. చాలా కష్టమని అయితే అనిపించింది. మా బాబు అయితే లస్సీ తాగుతా అని అల్లరి పెడతాడు, కానీ తీరా మోసా లస్సీ చేసి ఇచ్చిన తర్వాత అయితే ఇద్దరు ఎవరు కూడా తాగలేదు. కొన్నాం కదా, ఇంత డబ్బులు ఇచ్చి 50 రూపీస్ ఒక లస్సీ, నేనే తాగాలని చెప్పేసి మొత్తం నేనే తాగాను. వాళ్ళైతే పడేస్తారు, కానీ మనమైతే అలా పడేయలేము కదా. కొనుక్కున్న వస్తువు అది ఎంత బాగాలేకపోయినా సరే పడేయడానికైతే మనసు రాదు. నిజంగా డబ్బులు ఇచ్చి కొన్నదైతే ఫైనల్గా ఇటు చూడండి ఎలా చేశాడు.